అబద్ధాన్ని చెప్పి వాళ్ళు ఎంత పెద్ద కొండ కట్టినా ఆ కొండను చూస్తారే తప్ప సత్యాన్ని చూసేటువంటి పరిస్థితి ఈ రోజున దేవుడు కాదు అన్నట్టుగా ఈ లేఖనాలను చూస్తే మీరు ఒప్పుకుంటారు. ఆయన లేకుండా ఏమీ జరగలేదంటే దేవుడు దేవుడై ఉండడం అనేది యేసుక్రీస్తు వారు నేను తండ్రి నామాన వచ్చిన అనగానే ఇదిగో ఈయనే తండ్రి. ఏమిటండి ఇది? ఇర్మియా అంటున్నాడు, యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడిన కనుక నీ మాట నాకు సంతోషము అంటున్నాడు. దేవునికి దేవుడు అని పేరు పెడతారా? అదేంటండి దేవునికి దేవుని పేరు పెట్టిందండి? నా పేరు కోటేశ్వరరావు, కోటేశ్వరరావుకి కోటేశ్వరరావు నామం పెట్టబడును అంటే ఇదేంటండి? కోటేశ్వరరావుకి కోటేశ్వరరావు నామం పెట్టడం ఏంటి? సకలాశీర్వాదములకు కారణభూతుడైనటువంటి దేవునికి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. అలాగే ఆన్లైన్ ద్వారా వాక్యాన్ని చూస్తున్నటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలోనే నా శుభములు వందనాలు. ఈ దినము లేఖనాల్లో నుంచి ఒక మంచి అంశాన్ని ధ్యానిద్దాం. ఎందుకంటే చాలామంది యేసుక్రీస్తు ఎవరు అని చెప్పడం కొరకు ఈ మాటను ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటారు. ఇది 195% మంది అపార్థమే చేసుకున్న సంగతి ఖచ్చితంగా లేఖనాలను బట్టి చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇది చాలామంది వివరించారు. కాబట్టి నేను కూడా ఇంతకుముందు మరి ఆడియో ఒకటి రిలీజ్ చేశాను. అయినా ఇప్పుడు మరలా దాని మీద మరి కొద్ది రోజుల క్రితమే నేను ఒక సహోదరునితో మరి చర్చించినప్పుడు ఈ మాట గురించి మాకు చర్చ వచ్చినప్పుడు దేవుడు ఎవరు అనే విషయంలో మరి ఎవరు అనే దాన్ని చెప్పడం కొరకు ఆ సహోదరుడు ఈ మాటను ఉపయోగించుకున్నాడు. నిజంగా ఈ మాటను బట్టి యేసుక్రీస్తు దేవుడా అనే దాన్ని మనం ఈ లేఖనాన్ని బట్టి లేఖన ఆధారం ఈ వాక్యాన్ని బట్టి మొత్తం సంపూర్ణంగా లేఖన ఆధారమే చూద్దాం. ఎందుకంటే ఈ రోజున మరి 10th క్లాస్ బేసిక్ వాళ్ళకు అర్థమయ్యేటువంటి మాటలు ఫిలాసఫర్స్ అనుకునే వాళ్ళకంటే పిహెచ్డి చేసిన వాళ్ళకు కూడా అర్థం కాకుండా లేఖనాలను సరిగా చూడకుండా రెవరెండ్లు బిషప్పులు పెద్ద బోధకులు అని చెప్పి వేలకు వేలు సబ్స్క్రైబర్లు ఉన్నవారు మాటలైతే చూస్తారు. కానీ సత్యం చెప్పేవాళ్ళు మరి వాళ్ళకి సబ్స్క్రైబర్ లేకపోయినా మరి వాళ్ళని ఎక్కువగా గుర్తించకపోయినా వాళ్ళ మాటలు మాత్రం లెక్కలోకి తీసుకోరు. అబద్ధాన్ని చెప్పి వాళ్ళు ఎంత పెద్ద కొండ కట్టినా ఆ కొండను చూస్తారే తప్ప సత్యాన్ని చూసేటువంటి పరిస్థితి ఈ రోజున ఎవ్వరికి లేదని ఖచ్చితంగా యూట్యూబ్లో చూస్తుంటే అర్థమవుతుంది. పెద్ద పెద్ద బోధకులే సబ్స్క్రైబర్లు లక్షలు ఉంటారు, కానీ వాళ్ళ దగ్గర వాక్యం ఉండదు. కానీ తెలివిగా వాళ్ళు సబ్స్క్రైబర్లు పెంచుకొని పెద్ద పెద్ద మరి విలేకరులతోటి ఇంటర్వ్యూలు ఇవ్వడం ఇవన్నీ చేస్తుంటారు. కానీ సత్యాన్ని గ్రహించండి. ఎవరైనా సరే ఇది చూసి ఖచ్చితంగా సత్యమే అని ఒప్పుకొని మీరు ఖచ్చితంగా మరి కామెంట్ పెట్టాలి. దయచేసి మరి లేఖనాలు చూద్దాము. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ మాటలు, వాక్యానుసారమే. వాక్యం లేకుండా ఒక్క మాట కూడా నేను చెప్పను. చూద్దాం ఏమిటంటే మొట్టమొదట యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ వాక్యంలో 3 మాటలు ఉన్నాయి. ఒకటి ఆదియందు వాక్యం ఉండెను, రెండవది వాక్యము దేవుని యొద్ద ఉండెను, మూడవది వాక్యము దేవుడై ఉండెను. ఖచ్చితంగా లేఖనాల ప్రకారంగా చూద్దాం. మొట్టమొదట ఆదియందు వాక్యం ఉండెను అంటే ఆది అంటే పూర్వము, అంటే మనకు కాలము తెలియనటువంటి సమయాన్ని ఆది అని ఇక్కడ మరి తెలియజేశాడు. కాబట్టి ఆదియందు అంటే వాక్యం ఉంది, అది ఎప్పుడు అంటే ఆదిలో ఉంది. అది ఎలా ఉందనేది లేఖనాల ప్రకారంగానే మనము చూద్దాము. మొట్టమొదట ఆదియందు అంటే మనకు పౌలు గారు చక్కగా మరి తెలియజేశాడు. ఈ మాటనే యోహాను గారు మరి యేసుక్రీస్తు ఎప్పటివాడు, ఆయన యొక్క స్థితి ఏమిటి, ఆయన యొక్క ఉనికి ఎప్పుడు ప్రారంభమైంది, ఆయన ఎవరు, మరి ఆయనకి దేవుడు ఆయన్ని ఏ విధంగా అభిషిక్తుడిగా అభిషేకించాడు, కుమారుడుగా మరి ప్రధాన యాజకుడిగా, ఇవన్నీ కూడా ఆయన ద్వారానే సమస్తమును జరిగించాలని, ఆయనే వాక్కై ఉన్నాడని, ఆయనే జ్ఞానమని, ఆయనే కుమారుడని చెబుతూ
వాక్యము దేవునిగా ఉన్నది, దేవుడు కాదు అన్నట్టుగా మరి ఈ లేఖనాలను చూస్తే మీరు ఒప్పుకుంటారు. మొట్టమొదట మరి కొలసీ పత్రికలో ఉన్నటువంటి మాటలే యోహాను గారు కూడా చెప్పాడు. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క గొప్పతనం, ఆయన ఎప్పటివాడో అని చెప్పడం కొరకే, వాక్యము ఆదిలో ఎలా ఉందో చెప్పడం కొరకే అక్కడ యోహాను గారు చెప్పారు. ఎందుకంటే యోహాను గారు యేసుక్రీస్తుకు ప్రియ శిష్యుడు, ఆయనతో ఆనుకొని ఉన్నవాడు, ఆయన కళ్ళారా చూసినవాడు, ఆయన తాకినవాడు, ఆయనే నిత్య జీవం అని చెప్పి ఆయన ద్వారా తెలుసుకుని మనందరం కూడా ఆయన సాక్ష్యం వల్ల మనం కూడా నిత్య జీవాన్ని పొందుకోవాలన్నది యోహాను గారి యొక్క ఉద్దేశం. అందుకనే మరి నలుగురు సువార్థికులు మరి రాస్తే మొదటి ముగ్గురు కూడా వాళ్ళు రాసిన నాటికి ఒకళ్ళదానికి మరి పోలికలు ఉన్నాయి, కానీ యోహాను గారు మాత్రం వాళ్ళ ముగ్గురికి మించినటువంటి అద్భుతమైన జ్ఞానము, చాలా లోతైన జ్ఞానాన్ని యోహాను గారు తెలియజేశాడు. ఆ మాటలనే మరి సంపూర్ణ జ్ఞానం నా ద్వారానే ప్రకటించబడింది అన్నటువంటి పౌలు గారు యోహాను మాటలను బలపరుస్తూ చెప్పిన మాటలు ఉన్నాయి. అవి కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. యేసుక్రీస్తు వారి గురించి ఆయన చెప్తున్నమాట, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అన్న మాట చెబుతున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఎవరయ్యా అంటే అక్కడ యోహాను గారు చెప్పినట్లే ఈయన కూడా ఆయన ఎవరంటే సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఆది సంభూతుడు అంటే ఆదిలో సంభవించినవాడు లేదా ఆదిలో జన్మించినవాడు, అంటే మొట్టమొదట దేవుని వలన కలిగినవాడు అన్న సంగతి స్పష్టంగా అర్థమవుతుంది. ఆది సంభూతుడు అంటే మీరు తెలుగు డిక్షనరీలో చూడండి, ఖచ్చితంగా ఆది సంభూతుడు అంటే మొదట జన్మించినవాడు అని చక్కగా అర్థమవుతుంది. కాబట్టి దేవుడు మరి ఆయనకు అన్నిటిలో ప్రథమ స్థానం ఇవ్వాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని పౌలు గారు ఏమంటున్నాడంటే 17వ వచనం, కొలసీకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, ఆయన అంటే క్రీస్తుకు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, క్రీస్తు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అన్నిటికంటే ముందుగా ఉన్నవాడంటే దేవుడు ఉన్నవాడు. ఈయన ఉన్నవాడంటే అలా దేవుడు కలిగించిన తర్వాత ఉన్నవాడు, దేవుడు పుట్టించిన తర్వాత ఉన్నవాడే, కానీ దేవుని కంటే ముందుగా లేకపోతే దేవుడని కాదు. దేవుడు ఉన్నవాడు, ఈయన అన్నిటికంటే అంటే సృష్టి అంతటికంటే, సృష్టిలో ఉన్న వాటన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, అంటే సృష్టికి మొదటివాడు అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. తర్వాత వచనం కూడా చదువుదాం. ఈయన సంఘమునకు శిరస్సు, ఆయనకు అన్నిటిలో అంటే క్రీస్తుకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో కూడా ఆది సంభూతుడు. ఈయన చనిపోయి తిరిగి లేచే వారిలో కూడా మొదటివాడు. అంటే ఎందుకంటే దేవుని ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు వారికి అన్నిటిలో మొదటి స్థానము, గొప్ప స్థానాన్ని, మొదటి స్థానాన్ని ఇవ్వాల యేసుక్రీస్తు మీద దేవుడికి ఉన్నటువంటి ఇష్టం. అందుకని యేసుక్రీస్తు వారికి అన్నిటిలో ప్రథమ స్థానాన్ని దేవుడే ఇచ్చినట్టుగా మనకు ఈ లేఖనాన్ని బట్టి అర్థమవుతుంది. తర్వాత కూడా చూద్దాం. ఆయన ద్వారా సమస్తమును, అవి పరలోకంలో ఉన్నవి కానీ భూలోకంలో ఉన్నవి కానీ వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెనని తండ్రి అభిష్టమాయను. తండ్రి కోరిక ఏంటంటే క్రీస్తు ద్వారా సమస్తమును ఆయనతో సమాధానపరుచుకోవాలని, అన్నిటికంటే ముఖ్యముగా ముందుగా ఆయన జన్మింపజేసి ఆయన ద్వారా సమస్తాన్ని జరిగిస్తున్నాడన్న సంగతి పౌలు గారు ఆయనకు అనుగ్రహించినటువంటి సంపూర్ణమైన పరిశుద్ధాత్మ సహాయంతో ఆయన చెప్పిన మాట. ఆయన ఊరక చెప్పలేదు. ఆయన చెప్తాడు, నేను ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల గ్రంథాల్లో ఉన్న వాటినే చెప్పాను తప్ప నా సొంతగా నేను ఏం చెప్పలేని చెప్పి పరిశుద్ధాత్మ పూర్ణుడై చెప్పిన మాటలు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎప్పటివాడో పరిపూర్ణంగా చెప్పినవాడు మన పౌలు గారు. కాబట్టి ఇంకా ఈ మాటను యోహాను గారే మళ్ళీ పౌలు గారి మాటలను బలపరుస్తూ ఆయన చెప్పిన మాట. ఎందుకంటే ఈయన ఆది యందు ఉన్నాడు కదా, ఆ మాటను ఈయన బలపరుస్తూ చెప్తున్నాడు మాట. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో లవోదీకయ సంఘానికి లెటర్ రాసినప్పుడు దూత ద్వారా చెప్పిన మాటలు ఇక్కడ రాయబడ్డాయి, అవి చదువుతున్నా. ఆమెననువాడును నమ్మకమైన సత్యసాక్షియు. ఆమెననువాడు ఎవరంటే యేసుక్రీస్తే. నమ్మకమైన సత్యసాక్షి యేసుక్రీస్తే. కాబట్టి నమ్మకమైన సత్యసాక్షి, దేవుని సృష్టికి ఆది అయిన వాడు. దేవుని సృష్టికి అంటే సమస్తమునకు ముందు కాదు, సమస్తమునకంటే దేవుని కంటే ముందుగాడని కాదు,
సమస్త సృష్టికి ఆది అంటే సృష్టికి పూర్వము ఉన్నవాడు, అంటే దేవుని చేత కలుగు చేయబడ్డాడు. కాబట్టి ఈ యేసుక్రీస్తు కంటే ముందుగా ఉన్నవాడు, తనంతట తానుగా ఉన్నవాడు దేవుడు. యేసుక్రీస్తు వారు దేవుని వలన కలిగినవాడు. ఎందుకంటే దేవుడు చెప్తాడు, కీర్తన 2:7 అంటాడు, నేను నిన్ను కన్నాను అని. అలాగే ఎబ్రీ పత్రికలో కూడా 1:5లో మరి ఆ మాటకు సాక్ష్యంగా పౌలు గారు అంటాడు, మరి దేవదూతలతో ఎవరు చెప్పలేదంట, నీవు నా కుమారుడువు, నేను నేడు నిన్ను కన్నాను అని ఆయన ఆ దూతలలో ఎవరితో చెప్పలేదు, కానీ కేవలం క్రీస్తుతోనే చెప్పాడట. నీవు నాకు కుమారుడు అయి ఉంటావు, నేను నీకు తండ్రిని అయి ఉంటానని చెప్పి ఒక కుమారుడైన క్రీస్తుతోనే చెప్పాడంట. కానీ దూతలలో అంటే సృష్టిలో చేసినటువంటి దూతల్లో ఎవరితో కూడా చెప్పలేదు. మొట్టమొదట క్రీస్తుతోనే చెప్పినట్టుగా మనకు ఈ లేఖనం ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆది యందు వాక్యము ఉన్నది అంటే వాక్యము ఎలా ఉన్నదో అనేది పౌలు గారే మనకు తెలియజేస్తాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ఆయన తెలియజేస్తాడు. ఆ మాట కూడా చూద్దాం. ఎందుకంటే ఆది యందు ఆయన ఎలా ఉన్నాడంటే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో ఉందంటే, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను, మన మహిమ నిమిత్తము నియమించెను అని అంటున్నాడు. కాబట్టి ఈయన జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు ఆయనని నియమించాడు. అంటే జగత్ అంటే ఈ సృష్టి ఏది కూడా నిర్మాణం కాకముందే, అంటే సృష్టిని ప్రారంభించినప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్నాడు అన్న సంగతి మనకు అర్థం కావాలి. అందుకనే యోహాను సువార్త 1:2 వచనాల్లో కూడా ఆయన లేకుండా ఏమీ జరగలేదంటే ఆయన అన్నీ జరగక ముందే ఉన్నాడు. అలాగే ఆయన మూలముగానే జరిగినాయి అంటే ఇవన్నీ కూడా ఆయన ద్వారానే, ఆయన వల్ల జరగాలి. సృష్టి అంతా కూడా సమస్తం ఆయన ద్వారా జరగాలి, ఆయన ద్వారానే పాప విమోచన జరగాలి. సమస్తం పరలోకంలో ఉన్నాయి, భూమి మీద ఉన్న అన్నీ కూడా ఆయన ద్వారానే. దేవుడు సమస్తాన్ని తనతో సమాధానపరుచుకోవాలంటే యేసుక్రీస్తు ద్వారానే. అందుకని ఆయన మూలంగానే, ఆయన కోసమే, ఆయన వలనే సమస్తం ఆయన కోసమే ఉన్నాయి. దేవుడు చేసిందంతా కూడా క్రీస్తు ద్వారానే తనతో సమాధానపరుచుకో. అందుకనే ఆయన లేకుండా ఏమి జరగలేదంటాడు, ఆయన మూలంగానే సమస్తం జరిగిందంటాడే తప్ప నిజంగా యేసుక్రీస్తే చేశాడని కాదండి. దేవుడు చేశాడు, అయితే యేసుక్రీస్తు కొరకు చేశాడు. యేసుక్రీస్తు మూలమున ఇవన్నీ జరగాలన్నది జగత్తు పునాది వేయబడక ముందు దేవుడు క్రీస్తులు ఏర్పాటు చేసుకొని ఆయన ద్వారా సమస్తాన్ని జరిగించాడు అన్నది అది వాస్తవం. అందుకనే ఆయన ఉండెను అంటే ఆది యందు వాక్యం అంటే మర్మముగాను జ్ఞానముగాను ఉన్నాడు. ఎప్పుడంటే ఆదిలో అన్న సంగతి గుర్తుంచుకోండి. అలాగే పోతే ఇక రెండవ మాట ఏంటంటే వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము ఎక్కడుంది? పూర్వము ఉంది. అది ఎక్కడుందంటే రెండవ మాట ఏంటంటే దేవుని యొద్ద ఉండెను. దేవుని యొద్ద ఎలా ఉండెను అనేది చాలామందికి కన్ఫ్యూజన్. దేవుడుగానే ఉన్నాడు అని కొంతమంది, ఈయనే దేవుడు అని కొంతమంది, లేకపోతే దేవుడు ఒకడు ఉంటే దేవుని దగ్గర మళ్ళీ ఇంకొక దేవుడిగా ఉన్నాడని ఇలా రకరకాలుగా అనుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా వాక్యము దేవుని వద్ద ఉన్నది అంటే దాన్ని మనుషుల యొక్క ఆలోచన కాదు, మన బుర్ర కాకుండా ఖచ్చితంగా లేఖనం ప్రకారంగా చూద్దాం. దేవుని యొద్ద ఉండెను అంటే ఎట్లా? పక్కన కుర్చేసుకొని కూర్చున్నాడా, లేకపోతే దేవునిలో ఉన్నాడా, దేవుని పక్కన ఉన్నాడా, ఎలా అనేది లేఖనమే మనం చూద్దాం. లేఖనం లేకుండా మనము ఏది చెప్పొద్దు. కాబట్టి ఈ మాటను కూడా పౌలు గారే చక్కగా రోమీయులకు రాసిన పత్రికలో వాక్యము ఎలా ఉందో చక్కగా రాశాడు. ఆ మాటను చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు చదివితే అక్కడ వాక్యం ఏం చెబుతుందో అది ఇలా చెబుతున్నది అని చెబుతున్నాడు. అది ఏమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది. ఎక్కడుందట? వాక్యము నీ యొద్ద అంటున్నాడు, నీ నోట అంటున్నాడు, మూడోది నీ హృదయము అంటున్నాడు. అంటే వాక్యం అంటే యేసుక్రీస్తు అని మనం తెలుసు. అయితే పూర్వము ఎక్కడుందనేది అక్కడ దేవుని యొద్ద ఉండెను అంటే దేవుని దగ్గర ఎట్లా ఉన్నది? ఇప్పుడు మన దగ్గర ఎలా ఉందో చెప్తున్నారు. ఎలా ఉంది మన దగ్గర? మనం ఎవరన్నా మనకన్నా పెద్దవాళ్ళు చెప్పినప్పుడు ఆ మాటను విన్నప్పుడు మనము దాన్ని మరి గ్రహించి, అంటే ఒక విధంగా మాట్లాడితే భక్తులు ఏమంటారంటే నీ వాక్యాన్ని నేను భుజించాను అంటాడు. ఇర్మియా గారు అయితే నీ మాటలు నేను భుజించాను అంటాడు. ఏజ్కేల్ గారు కూడా ఆ గ్రంథమును నేను భుజించాను అంటాడు. గ్రంథాన్ని భుజించటం ఏంటండి?
వాక్యాన్ని తిన్నాను అంటున్నాడు. యోహాను గారు కూడా అదే అంటాడు. ఆ దూత చేతుల నుంచి ఆ పుస్తకాన్ని తీసుకొని నేను తినేశాను, తిన్నప్పుడు నాకు తీయగా ఉంది కానీ నా కడుపుకు చేదైంది అంటాడు. కాబట్టి ఆ వాక్యాన్ని వినడము, గ్రహించడం అంటే తినడం, అంటే లోపలికి మన హృదయంలోకి పెట్టుకోవడమే తినడం. కాబట్టి మరి వాళ్ళు చెప్పిన వాక్యాన్ని మనం విన్న తర్వాత మన హృదయంలోకి వెళ్ళిన తర్వాత అది మనలోనే ఉంటుంది. మనం మాట్లాడితేనే మళ్ళీ పక్క వాళ్లకు ఆ మాట అర్థమవుతుంది తప్ప మనం మాట్లాడకుండా అది బయటికి రాదు. కాబట్టి దేవుడు ఆదిలో దేవుని యొద్ద ఉన్నది అంటే దేవునిలో, దేవుని హృదయంలో, దేవుని నోట ఉందని అనుకోవచ్చు. ఎందుకంటే అప్పటి వరకు మరి దేవుడి నోట వాక్యం ఉందంటే ఆయన ఎలుగుగా కలిగించాడు క్రీస్తుని ఎలుగుగా మొట్టమొదట ఎలుగు కలుగును కాక అని చెప్పి మనకు ఆదికాండము 1:3 ఉంటుంది. ఎలుగు కలుగును కాక మొట్టమొదట క్రీస్తుని మరి తన నోటి ద్వారా పలకడం ద్వారానే ఎలుగు కలిగింది. అది క్రీస్తు వాక్కు జ్ఞానం అనుకుంటే ఇంకా ఆయన దగ్గర చాలా మాటలు ఉంటాయండి, ఒక్క మాటే ఉండదు కదా. కాబట్టి తన వాక్కు ద్వారానే అన్నిటినీ సమస్తం, అంటే తన నోటి నుండి వచ్చే మాట ద్వారా, తన నోటి ఊపిరి చేతనే సమస్తము కలిగినని చెప్పి మనకు కీర్తన గ్రంథం 33వ అధ్యాయంలో ఉంటుంది. కావాలంటే ఆ మాట చదువు, ఎందుకంటే తన నోటి ఊపిరి చేతనే సమస్తము కలిగిన అనే మాట 33వ అధ్యాయము 4 నుంచి చదువుతున్నా. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనదంతయు నమ్మకమైనది, ఆయన నీతిని న్యాయమును ప్రేమించువాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత, యెహోవా వాక్కు అంటే వాక్యం అంటుందండి, తన నోటిలో హృదయంలో నుంచి వస్తుంది. దేవుని వాక్కు హృదయంలో నుంచి వస్తుంది. కాబట్టి నోటి ఊపిరి చేత, అంటే యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగాను అంటున్నాడు. అంటే దేవుని వాక్యం ఎక్కడుంటుందండి? దేవుని మాటలు ఎక్కడుంటాయండి? దేవునిలోనే ఉంటాయి కదా. కాబట్టి దేవుని వాక్యము హృదయంలో, అంటే ఇంకా మనకు కీర్తనలో ఇంకొక మాట కూడా ఉంటుంది, అంటే ఆయన స్వరము ప్రభావము కలది అంటాడు, ఆయన స్వరము శక్తి గలది అంటాడు. స్వరం అంటే వాక్యము మాటే కదండి, అది దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట. కాబట్టి దేవుడే సమస్తాన్ని చేసి చెప్పి యెషయా గ్రంథంలో ఉంటుంది. నేను ఒకడనే సమస్తమును నిర్మించాను, ఆకాశమును భూమిని పరిచిన వాడు నేను ఒకడనే, మరొకరు ఎవరూ లేరు, నేను ఒక్కడనే చేశానని చెప్పి అంటాడు. ఇంత చక్కగా దేవుని మాటలు ఉన్నప్పుడు మనం అపార్థం చేసుకుంటున్నాం. కానీ యేసుక్రీస్తు వారిని మొట్టమొదట కలిగించాడు, కలిగిన తర్వాత యేసుక్రీస్తు వారు దేవుని దగ్గర ఉన్నాడు, ఆయన ఉన్నప్పుడే సమస్తాన్ని చేశాడని చెప్పి మనకి లేఖనాలు ఉన్నాయి. కాబట్టి సామెతల గ్రంథంలో కూడా అదే మాట ఉంటుందండి. సామెతల గ్రంథంలో ఏమంటాడంటే, మరి క్రీస్తు వారు మరి వాక్కుగా ఉన్నప్పుడు, ఆయన మర్మంగా ఉన్నప్పుడు ఒక మాట అంటాడు, యెహోవా తన సృష్టిలో ప్రథమమైన దానిగా నన్ను కలుగు చేశాడు. ఆయన కలుగు చేసేటప్పుడు నేను ఆయన చేసేవాటన్నిటిని కూడా మరి చూస్తూ మరి ప్రధాన శిల్పినై అనుదినము ఆయన దగ్గర ఆనందించుచుంటిని అనే మాట ఉంటుందండి. ఆ మాట చూద్దాము. 22వ వచనంలో పూర్వకాలమందు తన సృష్టి ఆరంభన తన కార్యంలో ప్రథమైన దానిగా యెహోవా నన్ను కలుగు చేసిన అంటాడు, నన్ను కలుగు చేశాడు అంటాడు. అలాగనే 30వ వచనం ఏమంటాడంటే, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఇంకా 28వ వచనం ఏమంటాడంటే, ఆయన పైన ఆకాశమును సిద్ధపరిచినప్పుడు, అంటే దేవుడు ఆకాశమును సిద్ధపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములను తమ సరిహద్దులు మేరకుండినట్లు ఆయన సముద్రమునకు పొలిమేరలు వేసినప్పుడు, భూమి యొక్క పునాదులు నిర్మించినప్పుడు ఆయన యొద్ద నేను ప్రధాన శిల్పిగా ఉన్నాను అంటున్నాడే తప్ప నేను చేశానని అంటలేడండి. దేవుడే సమస్తమును చేశాడు. కానీ యేసుక్రీస్తు వారు అప్పటికే ఆయన దగ్గర ఉన్నాడు, వాక్కుగా ఉన్నాడు. అంటే ఆయన ఉన్నాడని చెప్పి ఆయన ఆ పదుగూకుల నోట్ల నుంచి రాడండి. మరలా ప్రతి మాటతోటి దేవుడు చేసినప్పుడు ఆ దేవుడు పలికిన మాటలన్నీ దేవునివే. దేవుని దగ్గర ఒక్క మాటే ఉన్నది కదండి. మొట్టమొదట క్రీస్తుని కలిగించిన తర్వాత మరి ఆ దేవుడే ఇంకా మిగిలిన సృష్టి అంతటిని చేసినప్పుడు, అదంతా చేసేటప్పుడు యేసుక్రీస్తు వారు అన్నిటిని చూసుకుంటూ ప్రధాన శిల్పిలాగా అన్నిటిని కూడా ఆయన చేసినట్టన్నిటిని కూడా ఈయన డిజైన్ చేస్తున్నట్టుగా, ప్రధాన శిల్పిగా ఉన్నట్టుగా ఈయన చక్కగా చెప్తున్నాడు. కాబట్టి మరి మనకు అర్థం కావాల్సిందంటే యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నాడు అంటే వాక్కుగా, జ్ఞానముగా. మొట్టమొదట ఆయన మూలం ఏమిటంటే ఆయన దేవుని యొద్ద ఉన్నాడు. అంటే మొదట ఆయన కలగక ముందు దేవునిలో ఉన్నాడు. దేవుడు పలికిన తర్వాత, వెలుగుగా ఆయన నిర్మించబడిన తర్వాత, కలిగించిన తర్వాత ఆయన మరి దేవుని దగ్గర ప్రధాన శిల్పిగా ఉన్నాడు అన్న సంగతి ఇక్కడ
తేట తెల్లమైంది. కాబట్టి ఇంకా మూడవ మాట ఏమిటంటే, మూడవ మాట ఒకటి చూద్దాము. అక్కడేముంది? వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. ఏమండి, మనకు బాగా అర్థం కావాలంటే ఇక్కడ దేవుడు వేరు, దేవుడై ఉండడం వేరు. దేవుడు ఉన్నాడు, వాక్యము దేవుడై ఉందంటే దేవునిగా ఉంది, దేవుడిలా ఉంది, దేవుని వలే ఉంది, దేవుడు అంత శక్తి కలిగి ఉందన్న సంగతి మనం లేఖనాలన్నీ చూస్తుంటే అర్థమవుతుంది. ఎందుకంటే మరి మనకు పాత నిబంధనలో చాలా విషయాలు ఉన్నాయండి. అటన్నిటిని కనుక మనం చూస్తే చక్కగా మరి దేవుడు తన యొక్క కార్యాలన్నింటినీ కూడా ఏ విధంగా తను ఎన్నుకున్నటువంటి ప్రవక్తల ద్వారా, దూతల ద్వారా నానా విధాలుగా నానా సమయాలు ఏ విధంగా వారిని ఉపయోగించుకొని ఆయన సమస్త కార్యాలు జరిగిస్తూ వస్తున్నాడో అవన్నీ చూసినప్పుడు మరి ఈ వాక్కు కూడా పూర్వము ఎలా ఉంది, మరి ఆ వాక్కును మనందరి కొరకు ఏ విధంగా నియమించాడన్న సంగతి మనకు పాత నిబంధనలో కొన్ని మాటలు చూసినప్పుడు ఈ వాక్కు ఏమిటనేది, దేవుడు వాక్కుని ఏ విధంగా ఉపయోగించాడన్న సంగతి మనకు చక్కగా అర్థమవుద్ది. ఆ మాటలను చూద్దాం మనము. ఎందుకంటే పూర్వకాలమందు జరిగిన మాటలు కొన్ని మనం చూస్తే వాటిని బట్టి మనకు ఆ బుద్ధి జ్ఞానం వచ్చిందని చెప్పి పౌలు గారే తెలియజేశాడు. ఆ మాట చూద్దాము. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలో ఇలా ఉంది: ఓర్పు వలనను లేఖనముల వలనను ఆదరణ వలనను, లేఖనముల వలన ఆదరణ వలన మనకు నిరీక్షణ, అంటే మనం దేవుని కోసం ఎదురు చూడాలి అంటే లేఖనాల మీద ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి, ఆ లేఖనాల వలన కలిగే ఆదరణ బట్టి మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము సమస్తమును రాయబడ్డవి అన్న సంగతి ఇక్కడ పౌలు గారు, అంటే మనం గతంలో రాయబడ్డాడు, పాత నిబంధనలు రాయబడ్డ విషయాలన్నింటినీ కూడా మనం చదివితే చక్కగా మనకు కొన్ని అర్థమవుతాయి అన్న సంగతి ఇక్కడ మరి రోమీలకు రాసిన పత్రికలో తెలియజేశాడు. అలాగే కొరంథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయంలో కూడా ఒక మాట తెలియజేశాడు. 11వ వచనము: ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికి, మనకు బుద్ధి రావాలండి. అసలు దేవుడు ఎవరు, క్రీస్తు ఎవరు, ప్రవక్తలు ఎవరు, దేవుడు ఏ విధంగా తన చిత్తాన్ని జరిగించుకుంటూ వస్తున్నాడు, ఇవన్నీ కూడా వారికి జరిగిన విషయాలన్నింటినీ కూడా మనం ధ్యానించినప్పుడు మనకు కూడా బుద్ధి వస్తుంది. మనకు బుద్ధి రావాలి అని చెప్పి బుద్ధి కలుగుటకై అవన్నీ రాయబడ్డావి, అవి చదవండి, అవి చదివితే మనకు అర్థమవుతుందన్న సంగతి ఇక్కడ మరి 2 సాక్ష్యాలు చెప్పాడు. కాబట్టి మనము మరి ఆయన గురించి రాయబడ్డ మాటలన్నీ కూడా ముందు దేవుడు తన యొక్క కార్యక్రమాలని ఎలా నెరవేర్చుకుంటూ వచ్చాడో, మరి కాలం పరిపూర్ణప్పుడు క్రీస్తుని పంపించి క్రీస్తుని ఏ విధంగా మనందరి కొరకు రక్షణకు ఆయన నిలబెట్టాడో, ఇవన్నిటిని కూడా మనం కొన్ని మాటలను గతంలో జరిగిన మాటలను ఆలోచిస్తే ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. మొట్టమొదటిగా మరి దేవుడు తన యొక్క వాక్యమును నానా విధములుగా వాడుకున్నట్టుగా మరి మనకు లేఖనాలు ఉన్నాయి. అంటే వాక్యము అనే నామం పెట్టంగానే ఇక దేవుడు అని అనుకోకూడదు. నిన్న మా సహోదరుడి దగ్గరికి వెళ్తే ఇదిగో యేసుక్రీస్తు వారు తండ్రి నామాన వచ్చాడు అనగానే ఇదిగో ఈయన ఇంకా తండ్రి, ఈయనే దేవుడు, ఆ దేవుని నామాన వచ్చాడు అంటే ఆయన పేరు మీద వచ్చాడు కాబట్టి ఈయన దేవుడు అంటున్నాడు. ఇంత చక్కగా, అంటే 10వ తరగతి పిల్లలకు కూడా ఈ మాత్రం జ్ఞానం లేదండి. వాళ్ళకన్నా ఇంకా జ్ఞానం ఎక్కువే ఉంటుంది ఈ సహోదరుడి కన్నా కూడా. ఎందుకంటే నామము అంటే ఆయన పేరు మీద ఎంతోమందిని పంపించాడు. అందుకనే ఎబ్రీ పత్రిక 1లో ఉంటుంది: నానా సమయాల్లో నానా విధాలుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములు అంతమంది కుమారుని ద్వారా మాట్లాడారంటే నానా విధాలు అనేక రకాలుగా ఆయన నామాన్ని పెట్టాడు. ఎందుకంటే ఇర్మియా గారికి చెప్తాడు. ఇర్మియా ఏమంటాడంటే, ఒక మాట చదువు, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటాడంటే, యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడెను, నీ పేరు నాకు పెట్టబడి, అంటే యెహోవా అనే పేరు ఇర్మియాకు పెట్టబడింది కాబట్టి ఇర్మియా కూడా దేవుడేనా? ఇలా సహోదరుడు అడుగుతున్నాడు. యేసుక్రీస్తు వారు నేను తండ్రి నామాన్ని వచ్చిన అనగానే ఇదిగో ఈయనే తండ్రి. ఏమిటండి ఇది? ఇర్మియా అంటున్నాడు, యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడిన కనుక నీ మాట నాకు సంతోషము అంటున్నాడు. అలాగనే దినవృత్తాంతాల గ్రంథంలో ఇంకొక మాట ఉందండి. దినవృత్తాంతాల గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనంలో, దేవుడైన యెహోవా కెరూబుల మధ్య నివసిస్తున్నటువంటి దేవుడైన యెహోవా నామము పెట్టబడిన ఆయన మందసము అన్నాడు. అంటే మందసానికి కూడా యెహోవా నామం పెట్టబడిందంట. అంటే మందసం అంటే అందులో దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నాయి. మోషే ద్వారా మోషేకి ఇచ్చినటువంటి ఆ పలకల అదే ఆ పలకలలో
10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞలలో ఒక మందసంలో పెడితే ఇశ్రాయేల్ ప్రజల మధ్య ఆ ఆజ్ఞలు ఉన్నాయి. ఆ మందసానికి కూడా యెహోవా నామం పెట్టబడింది. అలాగే దేవాలయానికి కూడా యెహోవా నామం పెట్టబడింది. నామం పెట్టబడిందల్లా కూడా దేవుడు అనకూడదండి. అంటే ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క ఉనికిని కాపాడుకోవడానికి ఆయన అనేక మందికి అనేక విధాలుగా తన తరపున ప్రతినిధులుగా, తన తరపున పనిచేసే వారందరికీ కూడా ఆయన నామాన్ని ఇచ్చాడు. ఆయన ఒక దూతకు కూడా మరి ఆయన నామాన్ని ఇచ్చినట్టుగా మనకు లేఖనాల్లో ఉంటాయి. నిర్గమకాండము 23వ అధ్యాయం చూస్తే అక్కడ ఒక దూతకు నా నామం ఉంది అంటాడు. నిర్గమకాండము 23వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నా. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నేను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండు, ఆయన మాట వినవలెను, ఆయనకు కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది, నా నామము ఆయనకున్నది అంటే ఒక దూతకు యెహోవా అనే నామము కూడా పెట్టబడింది అన్న సంగతి మనకు అర్థం కావాలి. ఒక ప్రవక్తకు పెట్టాడు, ఒక దూతకు పెట్టాడు, ఒక మందసానికి పెట్టాడు. అలాగే యేసుక్రీస్తు వారికి కూడా దేవుని నామములోనే ఆయన వచ్చాడు. దేవుని నామం ద్వారా అంటే దేవుని పేరు మీద, దేవుని అధికారంతో, దేవుని పక్షాన, దేవుని ప్రతినిధిగా, దేవుని యొక్క స్వరూపాన్ని తీసుకొని దేవుడి అంత శక్తి కలిగి ఉన్నట్టుగా మనకి లేఖనాలన్నీ అర్థమవుతాయి. కానీ ఈయనే దేవుడని కాదండి. కాబట్టి యేసుక్రీస్తు వారికి దేవుడు నామాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుని వాక్కులే ఈయన తీసుకొచ్చాడు. కాబట్టి ఆ వాక్కులు ఈయనకు పెట్టబడ్డాయి. కాబట్టి దేవుని నామం అనే పేరు మరి ఈయనకు పెట్టబడిందని చెప్పి ఆ యోహాను గారే చెప్తాడు. ఆ మాట కూడా చదువుదాము. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 13వ వచనం. రక్తములో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఒకవేళ ఈయనే దేవుడు అనుకోండి, ఈయనే దేవుడు అనుకుంటే, ఆల్రెడీ ఈయన దేవుడు అని అనుకుంటే దేవునికి మళ్ళా ఇంకొక దేవుడు అని పేరు పెట్టడం ఏందండి? ఈయన దేవుడు, వాక్యం దేవుడే కదా, ఆల్రెడీ దేవుడు ఉన్నాడు. దేవునికి మళ్ళీ వాక్యం అనే పేరు అంటే వాక్యం కూడా దేవుడు అనుకుంటే దేవునికి దేవుడు అని పేరు పెడతారా? అదేంటండి? దేవునికి దేవుడు అని పేరు పెట్టమైందండి? నా పేరు కోటేశ్వరరావుకి కోటేశ్వరరావు అనే నామం పెట్టబడును అంటే ఇదేంటండి? కోటేశ్వరరావుకి కోటేశ్వరరావు అనే నామం పెట్టడం ఏంటి? కోటేశ్వరరావే కదా నా పేరు, ఇంకా నాకు పేరు పెట్టడం ఏంటండి? అలా ఉంటుంది. మనం ఇప్పుడు యేసుక్రీస్తు వారికి కూడా దేవుడు అంటే దేవుడే దేవునికి పేరు పెట్టాడట, దేవుడే దేవుడు అని పేరు పెట్టారట. ఇదేంటండి? కాబట్టి ప్రియ సహోదరులారా, మనకు బైబిల్లో మాటలు కొన్ని అర్థం కాక అక్షరార్థంగా తీసుకొని యేసుక్రీస్తుని కూడా దేవుడు అని చూపించడానికి వాక్యము దేవుడై ఉండెనంటే దేవుడై ఉండెను వేరు, దేవుడు వేరు, దేవుడై ఉండడం వేరు, దేవుడుగా ఉండడం వేరు, దేవుడు వలె ఉండడం వేరు. కాబట్టి మరి పాత నిబంధనలో దేవుడు కొన్ని సందర్భాల్లో తను ఎన్నుకున్నటువంటి ప్రవక్తలను కూడా దేవుడిగా నియమించినట్టుగా మనకు లేఖనాలు ఉన్నాయి. ఆ లేఖనాన్ని చూద్దాము. ఎందుకంటే మోషేకి దేవుడు అని పేరు పెట్టాడు. ఎందుకంటే మోషే చాలా గొప్ప ప్రవక్త. ఎందుకంటే ఆయన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అనే సంగతి, సాత్వికుడు, నమ్మకమైన అనే బిరుదు దేవుడు ఆయనకి పెట్టడం మనం చూస్తాం. కాబట్టి మరి ఈయనే చెప్తాడు, ఈ మోషే గారు చెప్తాడు ఏమని? నాలాంటి ప్రవక్తను మీ సహోదరు నుంచి దేవుడు మీ కొరకు పుట్టిస్తాడని చెప్పి ఒక మాట ఉంటుంది. ద్వితీయోపదేశకాండము 18:18 ఒక మాట చదువుదాం. ఎందుకంటే మోషే లాంటి ప్రవక్త యేసుక్రీస్తు అని చెప్పి అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో నెరవేర్పు చెప్తాడు. కాబట్టి మోషే లాంటి ప్రవక్త యేసుక్రీస్తు. కాబట్టి మోషే గారు ఆయన గురించి ఏం చెప్పాడో చూద్దాం. ద్వితీయోపదేశకాండం 18:18 యెహోవా నాతో ఇట్లనెను, వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించేదను, అతని నోట నా మాటలు ఉంచేదను, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. ఈ మోషేను కూడా మరి అహరోనికి దేవుడిగా నియమించాడు. అంటే ఆ యేసుక్రీస్తు గురించి చెప్పబడింది ఈయనే చెప్పాడు, మోషే గారు చెప్పాడు నాలాంటి ప్రవక్త అని. అది నెరవేర్పు మనం అపోస్తుల కార్యాల్లో చూస్తాం. కాబట్టి ఈ మోషేని మరి దేవుడిగా నియమించాడు. ఎవరికి? తన అన్న అయినటువంటి అహరోనికి, ఈజిప్టు చక్రవర్తి అయినటువంటి ఫరోకి, వారి జనాంగాన్ని అన్నిటికీ దేవుడుగా నియమించాడు. ఆ మాటలు చూద్దాం. ఎందుకంటే దేవుడు అనగానే తండ్రి అయిన దేవుడు కాదండి, దేవుని తరపున ప్రతినిధి,
దేవుని తరపున వచ్చినటువంటి ఆ పేరును తీసుకొని, ఆ అధికారాన్ని తీసుకొని, ఆ నామాన్ని మీద సమస్తాన్ని జరిగించడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రతినిధిగా మనం అనుకోవాలి తప్ప, ఇదిగో ఈ దేవుడు అని పేరు పెట్టగానే ఈయనే దేవుడు అంటే తప్పండి. దేవుడు ఒక్కడే, ఆయన తప్ప ఇంక ఎవరిని భూమి మీద మనుషుల ఆకారంలో ఉన్న వాళ్ళు ఎవరిని దేవుడు అంటానికి వీలేదు. శరీరాన్ని ధరించుకున్నటువంటి ఎవ్వరు కూడా దేవుళ్ళు కాదు. ఎందుకంటే నేను మానవుడిని కాదు అన్నప్పుడు దేవుడు అబద్ధం అడిగి, నేను ఒకసారి మానవుడిని కాదు, నేను పుట్టను, నేను నరపుత్రుడిని కాను అని సంఖ్యాకాండం 23లో చెప్తాడు 19వ వచనంలో. ఆయన చెప్పిన తర్వాత మళ్ళా నేను కాను అని చెప్పి మళ్ళీ ఆయన మనిషిగా ఇంకొక స్త్రీకి పుట్టాడు అంటే దేవుడు అబద్ధం ఆడినట్టండి. దేవుడు అబద్ధం ఆడడం. చూద్దాం, నిర్గమాకాండము 4వ అధ్యాయం 16వ వచనంలో ఇలా ఉంది, అతడు నీకు బదులుగా జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగా నుండును, నీవు అతనికి దేవుడవుగా ఉందువు. దేవుడు కాదండి, దేవుడు వేరు, దేవుడువుగా ఉండటం వేరు. కాబట్టి అతనికి, ఎవరికి, అహరోనికి నువ్వు దేవుడువుగా ఉందువు అన్నాడు. అలాగనే నిర్గమాకాండం 7వ అధ్యాయం 1వ వచనం, యెహోవా మోషేతో ఇట్లా నేను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును. నిజానికి ఈయన ప్రవక్త కాదండి అహరోను, ఆయన యాజకుడు. అయితే నీవు నీ యొక్క తమ్ముడికి ప్రవక్తగా ఉంటావు అని ఆయనకి ఇక్కడ చెప్పిన మాటను బట్టి అర్థమవుతుంది. అంటే మోషేకు ప్రవక్తగా ఉంటాడట అహరోను. కాబట్టి ఆయన దేవుడు నియమించాడు తన తరపున ప్రతినిధిగా, మరి సేనాధిపతిగా ఇలా ఆయన నియమించాడన్న సంగతి మనకు ఖచ్చితంగా అర్థం కావాలి. కాబట్టి మనము ఏ విధంగా దేవుణ్ణి అనుసరిస్తున్నామంటే అక్షరార్థసారంగా తీసుకొని, మరి ఈ లోకంలోకి వచ్చిన ఏ ఒక్కరికి దేవుడు అని పేరు పెట్టొద్దని చెప్పి దేవుడే చెప్తాడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, నాకు ముందు లేడు, నా తర్వాత ఉండడు, నేను తప్ప ఎవరు ఉండకూడదని చెప్పిన తర్వాత దేవుడు నా తర్వాత మళ్ళీ ఇంకొక ఆయన వస్తాడని చెప్పుకోవడం చాలా తప్పండి. కాబట్టి మనకు అర్థం కానంత మాత్రాన మనం అపార్థం చేసుకొని లేని దాన్ని ఉన్నట్టుగా మనం చెప్పడానికి వీల్లేదండి. కాబట్టి ఇంకా మరి దేవుడు అనే మాటకు ఇంకా నిర్గమాకాండంలో కూడా ఇంకొక మాట చూద్దాం. ఎందుకంటే నిర్గమాకాండంలో 22వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో ఇశ్రాయేలుకు తీర్పు తీర్చడానికి మోషే ఒక్కడే తీరుస్తుంటే వాళ్ళ మామ వచ్చేసి, నువ్వు ఇలా ఒక్కడే తీర్పు తీర్స్తే చాలా కష్టమైపోతుంది, కాబట్టి భక్తి కలిగిన వారిని, యథార్థవంతులైన వారిని కొంతమందిని వాళ్లకు న్యాయాధిపతులుగా నియమించు, 1000 మందికి ఒకడిని, 100 మందికి ఒకడిని, 50 మందికి ఒకడిని, మరి 10 మందికి ఒకడిని నియమించన్నప్పుడు మరి వాళ్ళలో ఉన్నటువంటి భక్తి పరులను, మంచివాళ్ళని, యథార్థవంతుల్ని వాళ్ళ మీద ఇలా 1000 మందికి ఒకళ్ళు, 100 మందికి ఒకళ్ళు, 10 మందికి ఒకళ్ళు ఇలా నియమించినప్పుడు వాళ్ళు న్యాయం తీరుస్తూ ఉంటారంట. న్యాయం తీరుస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు కూడా అలా మీరు న్యాయం తీర్చేటప్పుడు మీ వ్యాజ్యములు ఏమైనా ఉంటే మొట్టమొదట మీ న్యాయాధిపతుల దగ్గర తీసుకెళ్ళండి, వాళ్ళ దగ్గర చిన్న చిన్న వ్యాజ్యములన్నీ వాళ్ళ దగ్గర తీర్చుకోండి. అలా వాళ్ళే కొన్నిటిని తీర్పు తీరుస్తారు. వాటికన్నా వాళ్ళ దగ్గర పరిష్కారం కానటువంటి పెద్ద పెద్ద వ్యాజ్యాలు ఏమన్నా ఉంటే వాటిని దేవుని యొద్దకు తీసుకురండి అని అంటాడు. దేవుని యొద్దకు అంటే దేవుని యొద్దకు అనే మాటకు ఇక్కడ ఒక మాట ఉందండి. దేవుని యొద్దకు అనే మాట అర్థం ఒకటి చెప్తాడు. ఒక ఉదాహరణ చూద్దాం. ఒక మాట, నిర్గమాకాండము 22వ అధ్యాయం 9వ వచనం, ప్రతి విధమైన ద్రోహము గూర్చి అనగా ఎద్దును గూర్చి కానీ, గాడిదను గూర్చి, గొర్రెను గూర్చి, బట్టను గూర్చి పోయిన దానినొకడు చూసి ఇది నాదని చెప్పిన దాని గూర్చి ఆ ఇద్దరి వ్యాజ్యము దేవుని యొద్దకు తేబడును. దేవుని యొద్దకు తేబడును అంటే పుట్నోట్లో న్యాయాధిపతి అని ఉందండి. దేవుడు అంటే న్యాయాధిపతి. మొట్టమొదటి దేవుడు న్యాయాధిపతే. అయితే దేవుని తరపున ప్రతినిధిగా నియమించినటువంటి వాళ్ళు ఎవరంటే న్యాయాధిపతినిగా నియమించటం. న్యాయాధిపతినిగా అంటే పత్తునిగా అంటే దేవుని తరపున న్యాయాధిపతి. కాబట్టి ఇక్కడ దేవుడు అంటే న్యాయాధిపతి అని ఉంది. కాబట్టి యేసుక్రీస్తు వారిని కూడా దేవుడు ఏ విధంగా నియమించాడో మనకి బాగా తెలుసండి. ఎందుకంటే మనకు అపోస్తుల కార్యాల్లో ఒక మాట ఉంటుందండి, ఆ మాట చూద్దాం. యేసుక్రీస్తు వారిని కూడా న్యాయాధిపతిగానే నియమించినట్టుగా మనకు లేఖనం ఉంటుంది, చూద్దాం. అది అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 42వ వచనం, ఇదియు కాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా, దేవుడైతే న్యాయాధిపతినిగా
అంటే న్యాయాధిపతినిగా నియమించేవాడు దేవుడు. దేవుడు సర్వములో న్యాయాధిపతి అయితే యేసుక్రీస్తు వారు మనుషులందరికీ న్యాయాధిపతిగా దేవుడే నియమించాడు అన్న సంగతి ఇక్కడ చక్కగా రాయబడింది. న్యాయాధిపతినిగా నియమింపబడిన వాడు ఈయనే, ఈ యేసుక్రీస్తు అని చెప్పి అపోస్తలు సాక్ష్యం ఇచ్చారండి. కాబట్టి ఈయన్ను దేవుడు పరిశుద్ధాత్మతో నింపి మనుషులందరికీ రాజుగా, మరి మనుషులందరూ రక్షించడానికి రక్షణకర్తగా దేవుడే ఈయనకు పేరు పెట్టాడండి. అందుకనే మనకు మత్తయి గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 21-22 వచనాల్లో ఈయన యేసుక్రీస్తు గురించి చెప్పబడింది ఏంటంటే, ఈయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుని కనుక ఈయనకు యేసు అని పేరు పెట్టుదువు అని మరియమ్మ గారికి ఒక దూత చలవిస్తుందండి. ఎందుకంటే ఆయనకు సంపూర్ణంగా దేవుని యొక్క ఆత్మ తోడుగా ఉంటుంది. దేవుడు ఆయనతో ఉంటాడు. అసలు ఆయనకు పేరే ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడు, అంటే ఆయన ద్వారా దేవుడు మనకు తోడు ఉన్నట్టుగా అక్కడ లేఖనం ఉంటుంది. కాబట్టి ఇంకా అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 38లో ఏమంటున్నాడంటే, ఆయనకు ఆత్మ సంపూర్ణంగా తోడై ఉండి ఈ కార్యాలన్నీ జరిగించినట్టుగా మనకు ఉంటుంది. చూద్దాం అక్కడ. దేవుడు నజరుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను కనుక ఆయన మేలు చేసు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరిచెను. స్వస్థత అంటే రక్షణ, అంటే రోగాల నుండి స్వస్థత, పాప రోగము నుండి కూడా స్వస్థత, సిన్ అంటే పాపము నుండి కూడా రక్షణ అనేది యేసుక్రీస్తు ద్వారా అనే దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకనే ఇందాక మనం అనుకున్నట్టుగా మరియమ్మ ఈయన రక్షకుడు అని పేరు పెట్టుదువు అని అంటున్నాడు. పేరు యేసు దేవుడేమో డైరెక్ట్ రక్షకుడు అండి. దేవుడు డైరెక్ట్ రక్షకుడు, యేసుక్రీస్తు వారికి దేవుడు రక్షకుడని పేరు పెట్టు అని చెప్పాడు. అంటే దేవుని ద్వారా రక్షకుడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధాత్మను ఆయనకి ఇస్తే ఆ పరిశుద్ధాత్మను బట్టి ఆయన అందరికీ మరి స్వస్థతలు చేసి రక్షణ ఇచ్చేటువంటి కార్యక్రమం అనేది దేవుని ద్వారా చేశాడు. అందుకని యేసుక్రీస్తు వారు కూడా ఈ కార్యాలన్నిటి కూడా నా అంతటి నేను చేయట్లేదు, తండ్రి నాలో ఉండి, అంటే తండ్రి నాలో ఉండి, తండ్రి ఆయనలో ఉన్నాడంటే తండ్రి ఆత్మ ఉంది ఆయనలో, దేవుని ఆత్మ ఆయనలో ఉండి ఆ ఆత్మశక్తి ద్వారా యేసుక్రీస్తు వారు సమస్తాన్ని జరిగించాడండి. అందుకొరకే నేను నా అంతటా నేను చేయట్లేదు, తండ్రి నాలో ఉండి చేస్తున్నాడు, తండ్రి ఆత్మ ఆయనలో ఉంది, ఆ ఆత్మశక్తితోనే సమస్తాన్ని చేసినట్టుగా మనకు లేఖనాలన్నీ ఉంటాయి. కాబట్టి ఇంకా మళ్ళీ ఇది సాక్ష్యం కూడా చెప్తాడండి. ఎందుకంటే యేసుక్రీస్తును దేవుడు మహిమపరిచినట్టుగా మరి రూపాంతర కొండ మీద మనకు 3 సువార్తికులు రాస్తారు, మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు. దీన్ని ఆయన పత్రికలో జ్ఞాపకం చేస్తాడు. ఏమిటంటే ఆ మాట చదువుదాం. 2వ పేతురు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17-18 వచనాల్లో, మేము మరి ఆయన మహిమయు ఘనతయు పొందినప్పుడు మేము కళ్ళారా చూసాం. మేమేమో ఏదో కల్పనా కథలు చేయట్లేదు, చెప్పట్లేదు, కానీ మా కళ్ళతో మేము చూసాము, మా చెవులతో మేము విన్నాము. ఆ సమయంలో అక్కడ ఉన్నాం, ఆయన దగ్గర ఉన్నాము, ఆ దేవుని దగ్గర నుంచి ఆయన మహిమ పొందినప్పుడు అక్కడ ఉన్నామని చెప్పి మరి ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దం రాగా ఇంటిమి అంటున్నాడు. కాబట్టి ఆ సమయంలో మరి యేసుక్రీస్తు వారి దగ్గరికి దేవుని యొక్క మాటలు వచ్చినప్పుడు, ఆ మేఘాల నుంచి వచ్చినప్పుడు పేతురు గారు, యోహాను గారు, యాకోబు గారు ఆ రూపాంతర కొండ మీద ఉన్నప్పుడు, ఆ దేవుని దగ్గర నుంచి క్రీస్తు మహిమ పొందుకున్నప్పుడు, దేవుని దగ్గర నుంచి ఆ మాటలు వచ్చినప్పుడు, నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందిస్తున్నా, ఇతని మాట వినుడి, ఈయన నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నా, మీరు ఈయన మాట వినుడి అని చెప్పి ఆకాశం నుంచి దివ్య మహిమ నుండి ఒక శబ్దం రాగా పేతురు గారు, యోహాను గారు వాళ్ళు విన్నారు. కాబట్టి ఆ పేతురు గారు కూడా అదే మాట రాస్తున్నాడు. అయ్యా, మేము ఆ దివ్య మహిమ నుండి ఆయన దగ్గర నుంచి వచ్చినప్పుడు మేము కళ్ళారా చూసాము, చెవులారా విన్నాము, దాన్నే ఇప్పుడు మీకు చెప్తున్నాం అంటాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అని చెప్పి దేవుడే చెప్పాడు, ఈయన నా ప్రియ కుమారుడు అని. ఇంకా దేవుని మాటను అబద్ధం చేయడానికి మనకంత ధైర్యం ఎక్కడదండి? దేవుడేమన్నా అబద్ధం చెబుతాడా? ఆయన్ని పట్టుకొని, దేవుడిని పట్టుకొని, దేవుడే దేవుడుగా ఉండి నేనే దేవుని కుమారుడిని అని చెప్తాడా అండి? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, చెప్పినవాడు తండ్రి అయిన దేవుడు అండి. తండ్రి అయిన దేవుడు వేరుగా ఉన్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వేరుగా ఉన్నాడు. ఈయన వాక్కు, ఆయన దేవుడు, ఆ దేవుడు నోట పలికినటువంటి వాక్యే దేవుని కుమారుడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, అక్కడ ఆది యందు వాక్యం ఉన్నదంటే వాక్యం ఉన్నది, సమస్త సృష్టికి ముందే వాక్యం ఉంది. ఎలా? అప్పటికే కలుగు చేయబడి ఉన్నది. వాక్యము దేవుని వద్ద ఉన్నది. ఎలా ఉంది? ఆ వాక్యం అనేది దేవుని యొక్క నోటిలో ఉంది, ఆయన హృదయంలో ఉంది, ఆయన ఆలోచనలో ఉంది.
కాబట్టి అది ఎలా ఉందంటే ఆయన దగ్గర ఉంది. ఆయన దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో భౌతికంగా పక్కనే కూర్చొని ఉందని అనుకోవడం కాదు, ఆయనలో ఉంది. ఆయన మాట్లాడినప్పుడు వచ్చింది. ఆ మాట్లాడినటువంటి మాట సమస్తాన్ని కలిగించింది కనుక ఆ వాక్యే, ఆయన నోట నుంచి వచ్చినట్టు వాక్యే మరి ఈయనకి పెట్టబడింది. ఎందుకంటే ఒక మాట చూద్దాం, యోహాను గారు రాసినటువంటి ఒక మాట చూసుకొని ముగించుకుందాము. యోహాను గారు ఒక మాట చెబుతాడు, ఎందుకంటే ఆయన మాటలన్నీ కూడా దేవుని మాటలేనండి. యేసుక్రీస్తు పలికిన అన్నీ దేవుని మాటలే. కాబట్టి ఆయనకు వాక్యం అని పేరు పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టాడు ఆయనకంటే, వాక్యం అంటే ఆయన మాటలు, దేవుని మాటలన్నీ ఆయనే కాబట్టి ఆయనకు దేవుని వాక్యాన్ని పేరు పెట్టింది. ఆ మాట చదువుదాం. యోహాను గారు రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 33-34 వచనాలు. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఎలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా, దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించాను కనుక ఆయన దేవుని మాటలే పలుకును. యేసుక్రీస్తు పలికిన మాటలన్నీ ఎందుకంటే ఆయనకు కొలత లేకుండా, ఇంత అని కొలత లేకుండా సంపూర్ణంగా పరిశుద్ధాత్మను మొత్తాన్ని ఆయనకి ఇచ్చాడు. కొలత లేకుండా ఇచ్చాడట. అందుకని ఆయన దేవుని మాటలే పలుకునంటే, అందుకనే ఆ దేవుని మాటలనే పేరు ఆయన పెట్టబడింది. దేవుని వాక్యం అనే పేరే పెట్టబడింది ఆయనకి. అందుకనే వాక్యముని గురించి కొన్ని మాటలు చూస్తే మొదటి తెస్సలోనిక 2వ అధ్యాయం 12వ వచనం 13వ వచనంలో, మీరు దేవుని గురించినటువంటి వర్తమాన వాక్యమును మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యశుద్ధి కలుగు చేస్తున్నది అంటాడు. మరి యాకోబు గారు కూడా వాక్యం గురించి ఒక మాట అంటాడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21, సమస్త కల్ముషమును ఇర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలో రక్షించుటకు శక్తి గల వాక్యము సాత్వికంగా అంగీకరించుడి అన్నాడు. శక్తి గల వాక్యం ఏంటిది? వాక్యం ఎలా ఉందంటే శక్తి కలిగి ఉంది అంటాడు. అలాగనే హెబ్రీ పత్రికలో 4:12లో కూడా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా నుండి ప్రాణాత్మలను కీళ్ళను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, హృదయం మన దేవుని మాటలు మనలో ఉంటే మన హృదయ యొక్క తలంపులన్నిటిని కూడా ఏం చేస్తుందట? తలంపులను ఆలోచనలను పరిశోధించుతున్నది అని అని చెప్తున్నాడు. అంటే కాబట్టి దేవుడు ఉన్నాడు, దేవుడు పలికిన మాటలు ఉన్నాయి. ఆ మాటలు అన్నిటిని తీసుకొచ్చి మనకు బోధించిన వాడు క్రీస్తు. అందుకని ఆ క్రీస్తుకు వాక్యం అనే పేరు పెట్టబడింది. కాబట్టి అక్కడ ఆది యందు వాక్యం ఉంది, వాక్యము దేవుని వద్ద ఉన్నది, ఆ వాక్యము దేవుడుగా ఉన్నాడు, ఆ వాక్యము దేవునిదై ఉన్నది అని చెప్పడానికి కారణం ఏంటంటే ఆ మాటలన్నీ దేవునియే గనక అలా దేవుడై ఉండెను అని అన్నాడే తప్ప నిజంగా ఈయన దేవుడని కాదు. ఎందుకంటే ఆయన దేవుని వాడు అనే మాట మనకు లేఖనాల్లో ఉంటుంది. ఆ మాట లాస్ట్లో ఆ ఒక్క మాట చూసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 22-23, పౌలైనను అపోల్లో అయినను కేపా అయినను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతమందున్నవైనను రాబోవునివైనను సమస్తము మీవే, మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవునివాడు. క్రీస్తు దేవునివాడు అంటే క్రీస్తు దేవుని కుమారుడు, అభిషిక్తుడు, రాజు, న్యాయాధిపతి అని పేరు పెట్టబడినవాడు. మనము కూడా రాజులమేనండి. మనకి రాజు యేసుక్రీస్తు, యేసుక్రీస్తుకు రాజు తండ్రి. ఈ విధంగా మనము లేఖనాలన్నీ చూస్తుంటే చక్కగా మనకు అర్థమయ్యేదంటే తన వాక్కుకు మరి క్రీస్తు అని, కుమారుడని, యాజకుడని, న్యాయాధిపతి అని ఇవన్నీ పేర్లు ఆయనకు పెట్టబడ్డాయండి. కానీ దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన నుండి వచ్చినటువంటి క్రీస్తు వారే వాక్యమైతే ఆ వాక్యానికి మరి దేవుని యొక్క స్వరూపం ఉంది, దేవత్వము కలిగి ఉన్నదన్న సంగతి మనకు పౌలు గారు తెలియజేస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు జగత్తు పునాది వేయబడక ముందే మొట్టమొదట దేవునికి కలిగిన వాడు, దేవుని కుమారుడు, ఆది యందు ఉన్నాడు, ఆయన దేవుని యొద్ద ఉన్నాడు, ఆయన దేవుని అంత శక్తి కలిగి ఉన్నాడు. ఆ వాక్యము దేవునిదై ఉంది, వాక్యము దేవునిదై ఉంది. అలాగని యేసుక్రీస్తు వారు కూడా దేవుని వాడు, దేవుడు కాదు, దేవుని వాడు అంటే దేవుని కుమారుడు, దేవుని అభిషిక్తుడు,
దేవుడు ఏర్పాటు చేసుకున్న రాజు. కాబట్టి ప్రియ సహోదర, లేఖనాలను మళ్ళా చదవండి. ఖచ్చితంగా లేఖన ఆధారం చూస్తేనే మనకు సత్యం దొరుకుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తుని ఆయన అంటాడు ఒక సందర్భంలో, మీరు ఆయననే నమ్మకపోతే మీరు మీ పాపంలో నుండి చచ్చిపోయి, ఆయనంటే దేవుడని కాదండి, దేవుడు పంపించిన మెస్సయ్య అని దేవుని కుమారుడని నమ్మకపోతే మనకు నిత్య జీవం లేదు. యేసుక్రీస్తుని దేవుని కుమారుడని నమ్మితేనే బాప్తిసం తీసుకోవాలి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 37వ వచనంలో ఉంటుంది. నపుంసకుడు చెప్తాడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్ముతున్నావా, నువ్వు పూర్ణంగా విశ్వసిస్తే తీసుకోవచ్చు అంటే, ఆ నపుంసకుడు అంట, నేను పూర్ణంగా విశ్వసిస్తున్నానయ్యా, యేసు దేవుని కుమారుడని నమ్ముతున్నాను అంటాడు. కాబట్టి యేసుక్రీస్తుని దేవుని కుమారుడని నమ్మితేనే రక్షణ. మనం ఇందాక చూసాం 10వ అధ్యాయంలో రోమపత్రికలో కూడా. అక్కడ ఏంటంటే ఆ వాక్యం ఏం చెబుతుంది, అది నీ నోట నీ హృదయంలో ఉన్నది, అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే. అది ఏమనగా, దేవుడు యేసుక్రీస్తును మృతుల నుండి లేపాడని, ఆయన్ను ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని మృతుల నుంచి దేవుడు లేపాడని చెప్పి నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. నీకు రక్షణ కావాలంటే యేసుక్రీస్తుని దేవుడు మృతుల నుంచి లేపి మనందరికీ ప్రభువుగా నియమించాడన్న సంగతి మనం విశ్వసించాలి. అంతేగాని ఇదిగో దేవుడే చనిపోయి దేవుడుగా లేపి మళ్ళీ ఆయన అంత కలగపొలగం కాదండి. దేవుని యొక్క నియమము కరెక్ట్గా ఉంది, పద్ధతి కరెక్ట్గా ఉంది. ఎక్కడ కూడా ఒకరికొకరు కలపడానికి లేదు. దేవుడుగానే ఉన్నాడు, క్రీస్తుగానే ఉన్నాడు, పరిశుద్ధాత్మగా ఉన్నాడు. ఈ ముగ్గురు కలిస్తేనే దేవుడు అనేది మాత్రం సత్య దూరం అండి. మీరు అన్నీ చూసి మరి ఆ వాక్య విశ్లేషణ చేస్తారని, సత్యాన్ని నమ్ముతారని ప్రభుపేట మనం చేస్తూ నేను ముగిస్తున్నా. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.